పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఆసుపత్రి అతి త్వరలో 100 పడకల ఆసుపత్రి కానుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆసుపత్రి ఆవరణలో 3 లక్షలతో రోగుల సహాయకులు సేవ తీర్చుకునేందుకు నిర్మించిన విశ్రాంతి గదిని మంత్రి ప్రారంభించారు. ఏఎన్ఎం ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు పనిచేసిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఆసుపత్రికి వచ్చిన పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని మంత్రి వైద్యులకు సూచించారు. గర్భిణీలకు సరైన సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పారు. ఆసుపత్రిలోనే ప్రసవాలు జరగాలని, రహదారి మధ్యలో లేదా అంబులెన్స్లలో జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము చేసుకోగలమన్న ధైర్యం ఉంది కాబట్టి వచ్చిన వెంటనే ముందైతే ఫస్ట్ మనం ముందు హాస్పిటల్లో ఒక షెడ్ ఏర్పాటు చేయాలి. చేస్తే కానీ అవ్వదు అనుకున్నాం. ఆ రోజుల కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు వెంటనే చెయ్యాలమ్మా. చాలామంది పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ అయ్యి రేపు బయటకు వస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఎంతమంది పేషెంట్లు వచ్చినా బయట నిలబడడం అవుతుంది కాబట్టి షెడ్ వేస్తే బాగుంటుందని నేను వచ్చిన కొత్తలో అనుకోగానే అలాగే కలెక్టర్ గారు వెంటనే శాంక్షన్ చేసి వెంటనే షెడ్ వేద్దాం బాగుంటుంది. ఎందుకంటే నాకు ముఖ్యంగా పిల్లల తల్లులు పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పాలు ఇవ్వాలో తెలియక వాళ్ళు అటువైపు తిరిగి పడుతున్న కష్టానికి నాకు చాలా బాధ అనిపించింది. ఎక్కడ పాలు ఇవ్వాలో తెలియక అలాగే గర్భిణీ స్త్రీ వచ్చి